Hello everyone, welcome back to my channel of HbA1c. So if you're watching this channel for the first time, so please make sure to subscribe and comment what are the topics you necessary. And if you like the content, so please make sure to like the like button. And here the topic is diabetes mellitus, okay? And in this video, I am going to discuss the definition of diabetes mellitus and the types of diabetes mellitus. And here my question is, as usual, how to identify whether a person suffering with type 2 or type 1 diabetes mellitus. Okay, see, డయాబెటీస్ అనేది 2 టైప్స్ ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్, ఓకే, తెలిస్తే ఈజీగా ఉంటుంది, తెలియకపోతే కొంచెం. సో వీ షుడ్ నో వాట్ ఈస్ దట్ అనేది. ఓకే, సో డయాబెటీస్ అనేది జనరలీ 2 టైప్స్ ఉంటుంది. సో డయాబెటీస్ ఇన్సుపిడస్ అండ్ డయాబెటీస్ మిలిటస్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి డయాబెటీస్ మిలిటస్. So before going into the diabetes mellitus, we should know the difference between mellitus and insipidus in diabetes. So mellitus అంటే బాడీలో బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ కనుక ఎక్కువగా ఉంటే దాన్ని డయాబెటీస్ మిలిటస్ అంటాం. కానీ అదే బాడీలో సోడియం లెవెల్స్ కానీ వాటర్ లెవెల్స్ కానీ ఎక్సెసివ్గా ఉంటే సో దాన్ని డయాబెటీస్ ఇన్సుపిడస్ అంటాం. సో ఏది ఎక్కువైనా సరే, అంటే ఒకవేళ బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువైతే డయాబెటీస్ మిలిటస్ వస్తుంది. ఒకవేళ బాడీలో కనుక సోడియం లెవెల్స్ కానీ వాటర్ లెవెల్స్ కానీ ఎక్సెసివ్గా అయితే ఇన్సుపిడస్ అనేది వస్తుంది. ఓకే, డయాబెటీస్ ఇన్సుపిడెన్స్ వస్తుంది. సో డయాబెటీస్లో టైప్స్ అయిపోయాయి. ఇప్పుడు మళ్ళీ డయాబెటీస్ మిలిటస్లో టైప్స్ ఉన్నాయి. సో అందులో టైప్ 1 టైప్ 2 ఉన్నది. సో మోస్ట్లీ ఇప్పుడు డయాబెటీస్ మిలిటస్ అంటే ఏంటో చూద్దాం. సో జనరల్లీ మీకు మిలిటస్కి ఇన్సుపిడస్కి డిఫరెన్స్ అయితే తెలిసింది కదా. సో ఇన్సుపిడస్ వచ్చేసి డయూరిటిక్స్ని యూజ్ చేసుకుని క్యూర్ చేస్తాం. మిలిటస్ ఈజ్ జనరల్లీ ఇట్ ఈస్ అ మెటబాలిక్ డిజార్డర్. సో అది ఒక మెటబాలిక్ డిజార్డర్ అనమాట. ఓకే, అండ్ క్యారెక్టరైజ్డ్ బై ద, అంటే మిలిటస్ అని ఎలా చెప్తామంటే ఎక్సెసివ్గా గ్లూకోజ్ లెవెల్స్ ఉంటే దాన్ని డయాబెటీస్ మిలిటస్ అంటాం, విచ్ ఈజ్ నథింగ్ బట్ హైపర్ గ్లైసీమియా. అండ్ ఇక్కడ బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ ఉన్నాయంటే 2 టైప్స్ కింద కన్సిడర్ చేస్తాం. ఒకటి, ఫుడ్ తీసుకున్న వెంటనే గ్లూకోజ్ లెవెల్స్ ఆబ్వియస్లీ ఎక్కువగానే ఉంటాయి, చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇంకొకటి, ఫుడ్ తీసుకున్న తర్వాత కూడా ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఈ 2 కండిషన్స్ బట్టి. అండ్ ఫుడ్ తీసుకున్నప్పుడైతే మనం అంత కన్సిడర్ చెయ్యం, కానీ ఫుడ్ తీసుకున్న తర్వాత కూడా గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే అప్పుడు డయాబెటీస్ మిలిటస్ అని చెప్పొచ్చు. ఓకే, సో ఫాస్టింగ్ గ్లూకోజ్ లెవెల్స్ అనమాట. సో ఫాస్టింగ్ గ్లూకోజ్ లెవెల్స్ వచ్చేసి which is greater than or equal to 126 mg/dL. సో 120 ఫాస్టింగ్ అంటే ఏం లేదు, అసలు ఏమీ తినకుండా కంచి మార్నింగ్ వరకు ఒక పర్టికులర్ టైం వరకు ఏం తినకుండా ఉన్నప్పుడు మనం గ్లూకోజ్ లెవెల్స్ చెక్ చేపిస్తే సో ఆ టైంలో ఉన్న దాన్ని ఫాస్టింగ్ గ్లూకోజ్ లెవెల్స్ ఉంటాం. అవి వచ్చేసి ఎంత ఉండాలంటే 126 mg/dL ఉండాలి. ఒకవేళ దీనికన్నా లైక్ ఎందుకు అంటున్నామంటే మనం ఫుడ్ ఏమీ తీసుకోలేనప్పుడు గ్లూకోజ్ లెవెల్స్ ఎలా ఉంది బాడీలో, మన ఫుడ్ తీసుకున్న తర్వాత గ్లూకోజ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి బాడీలో తెలుసుకుంటే వాళ్ళకి మిలిటస్ ఉందో లేదో అనేది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఎందుకంటే ఫుడ్ తీసుకోవడం వల్లే మనకి గ్లూకోజ్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. ఒకవేళ ఫుడ్ తీసుకోకుండా కూడా గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయో లేదో టెస్ట్ చేస్తేనే అప్పుడు మనకి మిలిటస్ ఉందో లేదో చెప్తాం. ఓకే, ఇప్పుడు ఫుడ్ అంటే నథింగ్ బట్ మనం కార్బోహైడ్రేట్స్ తీసుకుంటాం అండ్ అగైన్ దే గెట్ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటాం అండ్ అగైన్ దే గెట్ కన్వర్టెడ్ ఇన్ టు ద గ్లూకోజ్, రైట్? సో అప్పుడు బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ ఆటోమేటిక్గా ఫుడ్ తీసుకున్న తర్వాత గ్లూకోజ్ లెవెల్స్ పెరగాలి, అదే యాక్సెప్టబుల్. కానీ ఫుడ్ తీసుకోకన్నా కూడా మన బ్లడ్లో కనుక గ్లూకోజ్ లెవెల్స్ ఉంటే అప్పుడు మనం చెప్పొచ్చు మన బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి, అంటే దాన్ని బట్టి డయాబెటీస్ మిలిటస్ ఆర్ 200 mg/dl గ్లైకోసూరి మిక్స్. అండ్ ఒక్కొక్కసారి ఏంటంటే హైపర్ లిపిడిమిక్స్ అప్పుడు కూడా మనం ఏమని చెప్తామంటే గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయని. ఎందుకంటే లిపిడ్స్ ఆర్ నథింగ్ బట్ ఫ్యాట్స్, రైట్? ట్రైగ్లిజరైడ్స్ ఇవన్నీ అవుతాయి. సో ఫ్లాట్ కూడా మనకి అట్ పర్టికులర్ టైం మనం ఫాస్టింగ్ చేసినప్పుడు అబ్జర్వ్ చేస్తే మనకి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? సో ఏదైతే బాడీలో రెస్ట్ ఆఫ్ ద ఫ్యాట్ ఉంటుందో సో దాని నుంచే కదా మనకి ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. అంటే ఎనర్జీ ఇస్ నథింగ్ బట్ గ్లూకోజ్. అంటే మనకి ఫ్యాట్ ఎక్కువగా ఉన్నా కూడా లిపిడిమిక్స్, హైపర్ లిపిడిమిక్స్ అంటే నథింగ్ బట్ ఎక్సెసివ్గా లిపిడ్ కంటెంట్స్ కనుక ఎక్కువ ఉంటే కూడా మనకి ఆటోమేటిక్గా మనకి డయాబెటీస్ మిలిటస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో నెగిటివ్ నైట్రోజన్ బ్యాలెన్స్, కీటోనేమియా అండ్ ప్యాథలాజికల్ చేంజెస్ అంటే కొన్ని డిసీజ్ చేంజెస్ ఏంటంటే లైక్ థిక్నింగ్ ఆఫ్ ద క్యాపిలరీస్ బేస్మెంట్ మెంబ్రెయిన్, అంటే క్యాపిలరీస్ యొక్క బేస్మెంట్ మెంబ్రెయిన్ చాలా థిక్ అయిపోతాయి. అండ్ ఇంక్రీజ్ ఇన్ వెజల్ వాల్ మ్యాట్రిక్స్, సో అవుతుంది.
and cellular proliferations resulting in vascular complications like lumen narrowing. Lumen అనేది చాలా narrow అయిపోతుంది. అండ్ ఎర్లీ ఎథెరోస్క్లీరోసిస్. ఆల్రెడీ అసలు ఎథెరోస్క్లీరోసిస్ అంటే ఏంటో నేను ప్రీవియస్గా వీడియో చేసి పెట్టాను, సో అందులో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఎథెరోస్క్లీరోసిస్ ఈజ్ నథింగ్ బట్ ద డిపోజిషన్ ఆఫ్ ద ప్లెక్యూస్ ఇన్ ద బ్లడ్ వెజల్స్ అనమాట. సో బ్లడ్ వెజల్స్లో ప్లెక్యూస్ కనుక ఉంటే ఏమవుతుంది, బ్లడ్ ఫ్లో అనేది ఆపేస్తుంది. సో బ్లడ్ ఫ్లో అవడం వల్ల కార్డియాక్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. అండ్ స్క్లీరోసిస్ ఆఫ్ గ్లోమెరులర్ క్యాపిలరీస్ అనమాట. అండ్ రెటినోపతి నథింగ్ బట్ రెటీనా ఐ, ఓకే, రెటినోపతి, న్యూరోపతి, నెఫ్రాన్ అండ్ పెరిఫెరల్ వాస్కులర్ ఇన్సఫిషియన్సీ, ఇవన్నీ మనకి డయాబెటీస్ మిలిటస్ యొక్క ఫిజియోలాజికల్ డిసీజెస్ అనమాట. ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ గ్లైకోసిలేటెడ్ అండ్ జనరల్లీ బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్ బట్టి షుగర్ ఉందా లేదా అని చెప్పడం కష్టం. సో అందుకని ఇప్పుడు అడ్వాన్స్ టెక్నిక్ ఏంటంటే గ్లైకోజిలేటెడ్ హెమోగ్లోబిన్ అనమాట. దాన్నే టెస్ట్ ఏంటంటే HbA1c టెస్ట్ అనేది చేస్తాం. సో దీన్ని బట్టి మనకి డయాబెటీస్ ఉందో లేదో మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో వాట్ ఈస్ ద టెస్ట్? దట్ ఈస్ HbA1c టెస్ట్ అనమాట. ఓకే, మన బాడీలో మన బ్లడ్లో ఎంత గ్లూకోజ్ ఉందో ఫైండ్ అవుట్ చేయడానికి. అండ్ ఇక్కడ మనకి ఎప్పుడు 2 ఉంటాయి అని చెప్పాను ఆల్రెడీ. 2 మేజర్ టైప్స్ ఆఫ్ డయాబెటీస్ ఉంటాయి. సో టైప్ 1 వచ్చేసి ఇన్సులిన్ డిపెండెంట్ టైప్ 1 డయాబెటీస్ మిలిటస్, దాన్ని IDDM అని షార్ట్కట్లో అంటాము. అండ్ ఇంకోటి జువెనైల్ ఆన్సెట్ డయాబెటీస్ మిలిటస్ అంటాం. అండ్ ఇది ఏంటంటే టైప్ 2 వచ్చేసి నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ మిలిటస్, దాన్ని NIDDM అంటాం. అంటే ముందున్న దానికి N ఎక్స్ట్రాగా, అంటే నాన్ ఇన్సులిన్ మెచ్యూరిటీ ఆన్సెట్ డయాబెటీస్ మిలిటస్. సో ఇక్కడ నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, రిమెంబర్ ఇన్సులిన్ డిపెండెంట్ అంటే ఫస్ట్ మీకు ఏం తెలుసు, డయాబెటీస్ వచ్చిన వాళ్ళు రోజు ఇన్సులిన్ అనే ఇంజెక్షన్ తీసుకుంటారు. సో దాన్ని బట్టి వాళ్ళకి బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ అనేవి మెయింటైన్ చేస్తాయి. అంటే బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ని మెయింటైన్ చేసేది ఎవరు అంటే తగ్గించేది ఎవరు, ఇన్సులిన్ అనేది తగ్గిస్తుంది. సో ప్రాపర్ లెవెల్ని మెయింటైన్ చేసేది ఇన్సులిన్. ఓకే, ఇన్సులిన్ ఎవరు రిలీజ్ చేస్తారు, ప్యాంక్రియాస్ రిలీజ్ చేస్తారు. సో ప్యాంక్రియాస్ ఎక్కడి నుంచి, రిమెంబర్ ప్యాంక్రియాస్ అనేది ఎండోక్రైన్ యాజ్ వెల్ యాజ్ ఎక్సోక్రైన్ హార్మోన్ అనమాట. ఓకే, సో ఎండోక్రైన్ ఎందుకు అంటున్నామంటే, సో ఇక్కడ బీటా సెల్స్ ఆఫ్ ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ అనేది ఇన్సులిన్ని రిలీజ్ చేస్తుంది. సో బీటా సెల్స్ నుంచి మనకి ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇన్సులిన్ ఏం చేస్తుంది, బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ని మెయింటైన్ చేస్తుంది. సో అప్పుడు డయాబెటీస్ రాకుండా ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ ఒక పర్సన్కి ఎక్సెసివ్గా గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువైపోయాయి అనుకోండి. సో ఇన్సులిన్ ఇస్తే అంటే బాడీలో రిలీజ్ అయ్యి ఇన్సులిన్ సరిపోకపోతే బయట నుంచి ఇన్సులిన్ ఇస్తాం. సో ఇన్సులిన్ అనేది ఏం చేస్తుంది, ఆ గ్లూకోజ్ లెవెల్స్ని మెయింటైన్ చేస్తుంది. సో టైప్ 1 వచ్చేసి అలా ట్రీట్ చేస్తాం. కానీ టైప్ 2 వచ్చేసి నాన్ ఇన్సులిన్, అంటే ఇన్సులిన్ మీద డిపెండ్ అవుతుంది. అంటే మనకి ఇస్తున్న ఇన్సులిన్ అనేది సరిపోవట్లేదు. సో సరిపోవట్లేనప్పుడు ఏమవుతుంది, అందుకే దీన్ని నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ అంటున్నాం. అంటే ఇది ఇన్సులిన్ మీద డిపెండ్ అవ్వదు అనమాట. సో నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ మిలిటస్. సో ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే పర్టికులర్గా చెప్పాలంటే, సో ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద డయాబెటీస్ మిలిటస్. సో టైప్ 1 వచ్చేసి బీటా సెల్ డిస్ట్రక్షన్ ఇన్ ద ప్యాంక్రియాటిక్ సెల్స్ ఆఫ్ ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్. అంటే బీటా సెల్స్ డిస్ట్రక్ట్ అయితేనే ఆ ప్యాంక్రియాటిక్ ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ అనేది మనకి ఇన్సులిన్ రిలీజ్ చేస్తుంది. సో ఇన్సులిన్ వచ్చి ఆ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ తగ్గిస్తుంది, ఇందాక నేను చెప్తున్న టాపిక్. So majority of the cases are autoimmune antibodies that disturb the beta cells of islets of Langerhans detected in blood. సో ఇన్సులిన్ రిలీజ్ అయిందా లేదా అని ఎలా చెప్తామంటే, సో మోస్ట్లీ బీటా సెల్స్ అంటున్నాం. బీటా సెల్స్ ఉంటే సరిపోదు కదా, అవి వాటి నుంచి డిస్టర్బ్ అవి వాటి నుంచి ఇన్సులిన్ సెక్రేట్ చేయాలి. సో అవి ఎలా రిలీజ్ అవుతాయి, మెజారిటీ ఆఫ్ ద కేసెస్ ఎలా రిలీజ్ అవుతుంది అంటే ఇన్సులిన్ అనేది ఆటో ఇమ్యూన్ యాంటీబాడీస్ వల్ల డిస్టర్బ్ అయ్యి మనకి ఇన్సులిన్ అనేది వస్తుంది ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ నుంచి. సో అది మనం బ్లడ్లో ఉంది, సో దాన్ని బట్టి ఇన్సులిన్ రిలీజ్ అయిందని చెప్తున్నాం. ఇన్ ఆల్ టైప్ 1 కేసెస్ సర్క్యులేటింగ్ ఇన్సులిన్ లెవెల్స్ ఆర్ లో ఆర్ వెరీ లో. ఇన్ని కేసెస్లో కూడా సర్క్యులేటింగ్ ఇన్సులిన్ లెవెల్స్ అనేవి చాలా తక్కువ ఉండొచ్చు, లేకపోతే వెరీ లో ఉండొచ్చు. అండ్ పేషెంట్స్ ప్రోన్ టు మోర్ కీటోసిస్ ఆఫ్ డయాబెటీస్ ఆర్ లెస్ ప్రోన్ అండ్ లెస్ డిగ్రీ ఆఫ్ జెనెటిక్ ప్రీడిస్పోజిషన్. సో ఈ టైప్ ఆఫ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే, అంటే ఇన్సులిన్ ఇస్తే తగ్గిపోతుంది గ్లూకోజ్ లెవెల్స్ అనే వాళ్ళని చాలా తక్కువ మెంబర్స్కి ఉంటుంది అలాంటి ఒక డిసీజ్ అనేది, అంటే డిజార్డర్ అనేది. అండ్ ఇది జెనెటిక్ మీద అసలు డిపెండ్ అవ్వదు, అంటే ఫాదర్కి ఉంటే పిల్లలకు వస్తుందని ఏమీ ఉండదు. అండ్ టైప్ 2 వచ్చేసి నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ మిలిటస్ అనమాట. అంటే ఇది ఇన్సులిన్ మీద డిపెండ్ అవుతుంది. అంటే ఇన్సులిన్ రిలీజ్ అయినా కూడా సరిపోయిన అమౌంట్ రిలీజ్ అవ్వకపోతే
డయాబెటీస్ మిలిటస్ అనేది టైప్ 2 వస్తుంది. సో ఎలాగంటే దెర్ ఆర్ నో లాస్ ఆర్ లెస్ డిస్ట్రక్షన్ ఆఫ్ ద బీటా సెల్ డిస్ట్రక్షన్ ఇన్ ప్యాంక్రియాస్. సో కొంచెం రిలీజ్ అయినా ఆర్ కంప్లీట్గా రిలీజ్ అయినా ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ అనేది దీని మీద ఎటువంటి ఎఫెక్ట్ చూపించదు. ఇన్సులిన్ సెక్రేషన్ ఈజ్ లెస్, నార్మల్ ఆర్ ఈవెన్ హై. నో యాంటీ బీటా సెల్ డిస్ట్రక్షన్ ఇన్ బ్లడ్. సో ఎటువంటి అసలు ఇన్సులిన్ ఎక్కువైనా తక్కువైనా ఆర్ హైగా రిలీజ్ అయినా ఎటువంటిది కూడా మనకి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ తగ్గించడం జరగదు. సో ఇక్కడ ఇట్ హ్యాస్ ఎ హై డిగ్రీ ఆఫ్ జెనెటిక్ ప్రీడిస్పోజిషన్. అంటే టైప్ 1లో కనుక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. టైప్ 1లో కనుక మనకి ఇది జనరల్ బేసిక్గా అర్థం అవడానికి చెప్తున్నాను. అంటే టైప్ 1లో కనుక మనకి 1 ml ఆఫ్ ఇన్సులిన్ సరిపోతే టైప్ 2లోకి వచ్చేటప్పటికి 10 ml ఆఫ్ ఇన్సులిన్ కావాలంటే టైప్ 1కి 1 ml ఇన్సులిన్ సరిపోతే టైప్ 2కి 10 ml కావాలి. అంటే అక్కడ 1 mlతో మనం క్యూర్ చేయగలుగుతున్నాం అంటే ఇక్కడ 10 ml ఉండాలి. అంటే ఇక్కడ ఎంత రెసిస్టెంట్గా ఉందో చూడండి. సో లేట్ ఆన్సెట్ ఆఫ్ యాక్షన్. సో లేట్ ఆన్సెట్ ఆఫ్ యాక్షన్ అంటే ఈ టైప్ 2 అనేది మ్యాక్సిమం మిడిల్ ఏజ్లో వస్తుంది. అంటే 90% ఆఫ్ కేసెస్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే డయాబెటీస్ ఉన్నవారు టైప్ 2కి చెందిన వాళ్ళే. అండ్ వాట్ ఆర్ ద కేసెస్ ఆఫ్ కాజెస్ ఆఫ్ టైప్ 2 డయాబెటీస్ మిలిటస్ అంటే బీటా సెల్స్ ఆఫ్ ద ప్యాంక్రియాస్. సో జనరల్గా అడుగుతారు గ్లూకోజ్ రిలీజ్ అయింది ఎలా తెలుస్తుందంటే, సో బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయి, రైట్. సో ఆ బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ ఎప్పుడైతే ప్యాంక్రియాస్ సర్ఫేస్ మీద ఉన్న బీటా సెల్స్ కనుక టచ్ అవుతాయో, టచ్ అయినప్పుడు దానికి ఏమవుతుంది, ప్రతిదానికి ఒక సెన్సిటివ్ ఉంటుంది కదా. సో అప్పుడు అక్కడ గ్లూకో రిసెప్టార్స్ ఉంటాయి అన్నమాట. ప్యాంక్రియాస్ మీద బీటా సెల్స్కి గ్లూకో రిసెప్టార్స్ ఉంటాయి. సో ఎప్పుడైతే టచ్ అవుతాయో గ్లూకో రిసెప్టార్స్ అంటే గ్లూకోజ్ రాగానే ఒక గ్లూకోజ్ వచ్చింది అని ఐడెంటిఫై చేసే వాటిని గ్లూకోజ్ రిసెప్టార్స్ అంటారు. సో అలా వచ్చినప్పుడు బీటా సెల్స్ ఏం చేస్తాయి, ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ని రిలీజ్ చేస్తుంది. సో దాన్ని బట్టి ట్రీట్ చేస్తాం, ఓకే. అండ్ లైక్ ద హయ్యర్ గ్లూకోజ్ లెవెల్స్ ఆర్ రిలేటివ్లీ లో బీటా సెల్స్ డెఫిషియన్సీ. సో టైప్ 2 అనేది మెయిన్లీ టూ రీజన్స్ వల్ల వస్తుంది. ఒకటి గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువైపోవడం వల్ల వస్తుంది, లేదంటే గ్లూకోజ్ లెవెల్స్ సమానంగా ఉన్నా సరే బీటా సెల్స్ అనేది సరిగ్గా వర్క్ చేయకపోయినా కూడా మనకి ఈ డయాబెటీస్ 2 అనేది వస్తుంది, ఓకే. ఆర్ ఇన్సులిన్ సెక్రేషన్ ఈజ్ ఇంపైర్డ్ ఆర్ మే ప్రోగ్రెస్ టు బీటా సెల్ ఫెయిల్యూర్. సో ఇన్సులిన్ సెక్రేషన్ అనేది సరిగ్గా ఉండదు. సో సరిగ్గా ఉండకపోతే కంటిన్యూగా గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువైపోవడం వల్ల ఏమవుతుంది, బీటా సెల్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. అండ్ దెస్ దెర్ ఈజ్ రిలేటివ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అట్ లివర్. సో ఎక్కడెక్కడ ఉంటుంది ఈ రిలేటివ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది, లివర్ దగ్గర కొంచెం, మజిల్ దగ్గర ఫ్యాట్. అండ్ అదర్ రేర్ ఫార్మ్స్ ఆఫ్ డయాబెటిక్ మిలిటస్ ఆర్ జెనెటిక్ డిజార్డర్స్. కొన్ని జెనెటిక్ డిజార్డర్స్ ఉంటాయి లైక్ MODY, లైక్ అంటే మెచ్యూరిటీ ఆన్సెట్ ఆఫ్ డయాబెటీస్ ఆఫ్ యంగ్, పుట్టగానే వస్తుంది కదా. అండ్ అదర్ ఈజ్ డ్యూ టు ఎండోక్రైన్ లైక్ GDM అనమాట. అంటే డ్యూరింగ్ గెస్టేషనల్ డయాబెటిక్ మిలిటస్. అంటే ప్రెగ్నెన్సీ టైంలో మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి, ఎస్ ఆర్ నో వాళ్ళకి. సో అది కూడా ఒక రీజన్. ఇందాక నేను అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ వచ్చేసి హౌ టు ఐడెంటిఫై ఏ పర్సన్ వెదర్ హీ ఈజ్ సఫరింగ్ విత్ టైప్ 1 ఆర్ టైప్ 2 అంటే, ఇప్పుడు ఒక పర్సన్ ఒకవేళ అబ్జర్వ్ చేయండి మీ ఇంట్లో కానీ ఎక్కడైనా ఉంటే, ఒక పర్సన్ కనుక ఇంజెక్షన్ తీసుకుంటే ఇన్సులిన్ని మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళు టైప్ 1 అనమాట. అండ్ అదే ఒక అలాంటి వాళ్ళు చాలా తక్కువ మెంబర్స్ ఉంటాయి అండ్ అవి జెనెటిక్గా ఉండవు. అదే ఒక పర్సన్ కనుక డైలీ ట్యాబ్లెట్స్ తీసుకుంటే డయాబెటీస్ మిలిటస్కి, సో అది టైప్ 2 అనమాట. అంటే మోస్ట్లీ వాళ్ళకి ఇన్సులిన్ ఇచ్చినా ఆ రెసిస్టెన్స్ ఉండదు. ఇట్ ఈస్ ఎ నాన్ ఇన్సులిన్ డిపెండెంట్. అంటే ఇన్సులిన్ మీద డిపెండ్ అవ్వదు, బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఆటోమేటిక్గా పెరిగిపోతాయి. వాటికి ఏం ఇన్సులిన్ ఇస్తే ట్రీట్ అవుతుంది అని ఏం లేదు, ఓకే, మ్యాక్సిమం. సో ఇలాంటి వాళ్ళు ఏం తీసుకుంటారంటే ఓరల్ హైపోగ్లైసిమిక్ ఏజెంట్స్ అనేవి తీసుకుంటాం. అంటే హైపర్ గ్లైసిమియా అంటే ఎక్సెసివ్ గ్లూకోజ్ లెవెల్స్ అని చెప్తున్నాం. సో ఓరల్లీ తీసుకుంటాం కాబట్టి వాటిని ఓరల్. సో హైపర్ని తగ్గించడానికి యూజ్ చేస్తున్నాం కాబట్టి హైపోగ్లైసిమిక్ ఏజెంట్స్, ఓకే. సో ఆర్ లేదంటే దాన్ని హైపర్ గ్లైసిమిక్ యాక్టివిటీకి ఎగ్నెస్ట్గా యాక్ట్ చేయాలి కాబట్టి యాంటీ హైపర్ గ్లైసిమిక్ డ్రగ్స్ అంటాం. సో ట్రీట్ డయాబెటీస్ మిలిటస్. ఎగ్జాంపుల్ గోల్డెన్ డ్రగ్ ఈజ్ మెటఫార్మిన్. And actually metformin and fenformins are there, but fenformin is more carcinogenic. So instead of that, the golden drug is the metformin, which is used mostly nowadays, which is belong under the category bioguanide.